వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దేశం అభివృద్ధి చెందాలి అంటే విద్య ఎంతో అవసరమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వారి తనయుడు వైష్ణవ్ జన్మదినం సందర్భంగా అమర్పేట గోల్నకా డివిజన్ లంకలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుక్కులతో పాటు బ్యాగులను అందజేశారు. ముషీరాబాద్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో ప్రతి ఒక్కరూ రాణిస్తే అభివృద్ధి చెందుతారని కొనియాడారు. అంతేకాకుండా విద్యార్థులు మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని హితో పలికారు. పాఠశాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. వైష్ణవ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా విద్యార్థులకు ఉచిత కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్, కార్పొరేటర్ కన్యా ఉమా రమేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు మూల రవీందర్ గౌడ్, కన్వీనర్ ఏడెల్లి అజయ్ కుమార్, కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పిల్లలకు పుస్తకాలు, పెన్సిలు, బ్యాగ్ లాంటి విషయాలు కొన్ని అందజేశాం. ఎందుకంటే వైష్ణవ్ ఫౌండేషన్ యొక్క మా లక్ష్యము విద్య, వైద్యము, ఉపాధి 3 రంగాల్లో సేవలు అందించాలని మేము నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి మా కుమారుడు బండారు వైష్ణవ్ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఒకటే కోరుకునేది, విద్యార్థులకు అంటే దేశంలో పేదరికం పోవాలంటే విద్యనే చాలా ప్రధానమైనది. విద్యనే పేదరిక నిర్మూలనకు అది ప్రధానమైనది. అందుకనే విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యమైన విద్య అందించాలి, నూతనమైనటువంటి విద్య అందించాలి, కొత్త టెక్నాలజీకి వచ్చినటువంటి విద్య అందించాలి. అందుకనే ప్రభుత్వం దీనికే ప్రాముఖ్యత ఇవ్వాలని, అలాగే వైద్యం కూడా అందరికీ అందుబాటులో రావాలని, ఉపాధి కూడా అందరికీ రావాలని. ఉపాధి రావాలంటే అందరికీ స్కిల్ చాలా అవసరం. అందువల్ల స్కిల్ డెవలప్మెంటు చాలా ముఖ్యమైనది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తే పేదరిక నిర్మూలన, ఉపాధి 2 జరిగే అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషము. మేము వైష్ణవ్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ స్కూల్లో ఒక సీసీ కెమెరాల ఏర్పాటు, అలాగే కంప్యూటర్ యొక్క ఉన్నటువంటి ట్రైనింగ్ చెప్పేవాళ్ళు లేడు కాబట్టి అతను కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. బండారు వైష్ణవ్ బర్త్డే సందర్భంగా 28వ బర్త్డే ఆయన ఉన్నట్టు ఈరోజు ఒక డాక్టర్ అవుతుండే. మా తమ్ముడు దత్తాత్రేయ గారి కొడుకు గత 6 సంవత్సరాల కిందట హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిలబడ్డ అందరూ ఆయన గొప్పతనం చెప్తున్నారు కదా. నేను పర్సనల్గా చూసిన నా ఎక్స్పీరియన్స్ మాత్రం మా తమ్ముడు చనిపోగానే, అంటే రాత్రి హార్ట్ స్ట్రోక్తో చనిపోగానే, దత్తాత్రేయ గారు కూడా ముందుగా మీలాగానే గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిన నాయకుడు. అందుకే ఆయన గురించి ఇంతగానో చెప్పుకోగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలల్లో చదివిన వాళ్ళకి వాళ్ళ క్రియేటివిటీ మెంటాలిటీ బాగుంటుంది. ముందుగా ఆమె శ్రీకేశవ శ్రీమాధవ్ అని పాట రాగానే ఆమె పాట ఫినిష్ చేసింది, మీ రింగ్ టోన్ రాగానే కదా. అట్లా ఏదున్నా తొందరగా గ్రాస్ప్ చేసే శక్తి మీలోనే ఉంటుంది. కష్టాలల్లో స్కూల్కి అంటే ఎట్లా వస్తారు, అందరూ చాలా మటుకు నడుచుకుంటూ వస్తారు కదా. అంటే మీ ఎక్సర్సైజ్ అక్కడే అయిపోతుండొచ్చు. అట్లా చాలా కష్టపడి జీవితాన్ని ముందుకు సాగిస్తారు. కాబట్టి చిన్న చిన్న కష్టాల నుంచి పైకి వస్తారు మీలాంటి వాళ్ళు. రేపు మీలో ఒకరే ఇక్కడే కూర్చున్నప్పుడు మేము ఇట్లనే స్పీచ్ ఇవ్వాలని మనసారా కోరుకుంటా. అది సాధించడానికి బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ప్రతి అడుగున మీ అందు ఉంటుంది. మా తమ్ముడు లేడు, ఆయన నవ్వుని మిస్ అవుతాం ఖచ్చితంగా కదా. మన చుట్టూ ఎవరు లేకపోతే వాళ్ళ నవ్వుని మిస్ అవుతాం కదా. ఇట్లా మేము బ్యాగ్ ఇచ్చినప్పుడు, ఇట్లా వాటర్ బాటిల్ ఇచ్చినప్పుడు మీరు నవ్వుతారు కదా, సంతోషంగా ఉంటారా లేదా? ఉంటారా కదా. ఆయన నవ్వు మేము మిస్ అవుతాం కాబట్టి మీ అందరిలో ఆయన నవ్వు చూసుకోవాలని వచ్చినాం. నవ్వుతారా సంతోషంగా? అట్లాగే చాలా కష్టపడి చదివి ఉన్నత పదవులు సాధించాలని బండారు వైష్ణవ్ ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వంతు సహకారం చేస్తాం. ముందుగా ఈ బాటిల్ మట్టుకు సమ్మర్ వస్తుంది, అందరూ హైడ్రేటెడ్గా ఉండాలా, మంచి వాటర్ తాగి ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని స్కూల్ బ్యాగ్తో పాటు గుర్తుపెట్టుకొని వాటర్ బాటిల్ అందించడం జరిగింది. ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం 80% వస్తే ఈ సంవత్సరం ఎంత? 100%. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మేము వచ్చినందుకు నెక్స్ట్ టైం మళ్ళీ మీ ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తే